ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, అయ్యో అయ్యో అయ్యో, అపచారం అపచారం. ఎంత పని జరిగింది లక్ష్మి? ఏమైంది పెద్దమ్మా? పూజ మందిరంలో ఇలా జరగడం అపశగనం లక్ష్మి. ఏదో కీడు సంభవిస్తోంది. అలా ఏం జరగదు పెద్దమ్మా. నీకు తెలియదు లక్ష్మి, నిన్న మనీష అలా మాట్లాడింది. ఈ రోజు పొద్దునే ఇలా జరిగింది. నువ్వు ఒక పని చెయ్యి, మిత్రాన్ని తీసుకెళ్లి గుడికెళ్ళిరా. అక్కడ గట్టిగా పూజలు చెయ్యి. అలాగే నవగ్రహాల దగ్గర దీపాలు వెలిగించు. శని నెత్తి మీద కూర్చున్నట్టుంది. అన్ని దోషాలు పోవాలి. ఇంత చిన్న విషయానికి ఎందుకంత కంగారు పడుతున్నారు పెద్దమ్మా? ఇది చిన్న విషయం కాదు లక్ష్మి. పైగా ఇంట్లో జరుగుతున్నది ఒక విషయం కాదు. ఈ రోజు జానుని తీసుకొని వివేక్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. ఎందుకు పెద్దమ్మా? జానుకి ఏమైంది? నీకు విషయం తెలియదు కదూ. నిన్న ఏమైందంటే, నీ పెళ్ళయ్యి ఇన్ని నెలలైంది, ఇంకా నువ్వు నెల తప్పకపోవడమేంటి? దీనిలో ఏ లోపం లేకపోతే దేవుడెందుకు ఇవ్వడు? దేనికైనా రాత ఉండాలి. దీనికి ఆ రాత ఉందో లేదో. జాను కడుపు ఇంకా పండలేదని ఆ దేవయాని గుర్రుగా ఉంది. జానుకేదో లోపం ఉందని తెలిస్తే అది జానుని బతకనివ్వదు. వివేక్కి విడాకులిప్పించి ఇంటి నుంచి గెంటినా గెంటుతుంది. ఏంటో మీ అక్కా చెల్లెళ్ళకి ఇద్దరికీ ఒకేసారి కష్టాలొచ్చి పడ్డాయి. ఈ గండాల నుంచి ఎలా గట్టెక్కుతారో ఏంటో. ముందు మిత్రాన్ని తీసుకెళ్లి గుడికెళ్ళిరా అమ్మా. అంతా దేవుడే చూసుకుంటాడు. నేను వెళ్ళొస్తాను పెద్దమ్మా. భగవంతుడా, లక్ష్మి జాను ఇద్దరు బంగారు లాంటి పిల్లలు. వాళ్ళ బతుకులతో ఆడుకోకు తండ్రి. వాళ్ళిద్దరికీ ఏ ఆపద రాకుండా చూడు. మిత్ర, చెప్పు మనీషా. అది నేను ఈవినింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తున్నాను. టెన్షన్గా ఉందా? నర్వస్ ఫీల్ అవుతున్నావా? లేదు మిత్ర, మనసులో నువ్వుండగా నాకు వరి ఎందుకు? కాకపోతే వెళ్లే ముందు నీ గురించి ఒకటి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటి మనీషా అది? నేను తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావు కదా? ఎందుకంటే నన్ను ఎవరు అనుమానించినా, ఎంత అవమానించినా నేను ఫీల్ అవ్వను. కానీ నువ్వు నమ్మకపోతే మాత్రం నా లైఫే వేస్ట్ మిత్ర. ఆ దేవుడు నన్ను తప్పు పట్టినా సహిస్తాను, కానీ నువ్వు నన్ను తప్పు అని అంటే నేను తట్టుకోలేను. అందుకే ఢిల్లీలో వాళ్ళు నన్ను ప్రశ్నించక ముందే నిన్ను అడుగుతున్నాను. నువ్వు నమ్మితే నేను ఎక్కడికైనా వెళ్తాను. నమ్మకపోతే నేను ప్రాణాలతో ఉండడమే వేస్ట్. మనీషా అలా అనకు. నీ మీద నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ మిత్ర, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ మిత్ర. ఇలాగే ఎప్పటికీ నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.
నమ్మకం పొందిన మనిషిగా బతకడమే నాకు ఇష్టం మిత్ర. నువ్వు నన్ను నమ్మినన్ని రోజులు నేను నీదాన్నే. నా ప్రాణం నీదే. థ్యాంక్ యూ మిత్ర. ఇక నేను హ్యాపీగా ఢిల్లీ వెళ్తాను. లక్ష్మి, నువ్వెప్పుడొచ్చావు? నేను మిత్ర ఢిల్లీ ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు కూడా మిత్రతో ఏదో చెప్పాలని వచ్చినట్టున్నావు. ప్లీజ్ క్యారీ ఆన్. అది లక్ష్మి, ఢిల్లీ ఎంక్వైరీ గురించి మనీషా ఎమోషనల్ అవుతుంది. నేను మిమ్మల్ని ఏమీ అడగలేదండి. నువ్వు అడుగుతున్నావని కాదు, అపార్థం చేసుకోకూడదని చెప్తున్నాను. మన మధ్య అపార్థాలు ముగిసి చాలా రోజులైందండి. నాకు మీరు అర్థమయ్యారు, మీకు నేను అర్థమయ్యాను. అందుకే నేను మిమ్మల్ని ఏమీ అడగను. మీరు నాకు ఏమీ చెప్పనవసరం లేదు. మీతో కలిసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. వస్తారు కదూ? ఇప్పుడు గుడికి పెద్దమ్మ చెప్పారు వెళ్ళొస్తే మంచిదని. సరే లక్ష్మి, నేను రెడీగానే ఉన్నాను. రండి వెళ్దాం. ఎవరు బాబు మీరు? నమస్తే బాబు. నమస్తే. నా పేరు సంతోష్. హే సంతోష్, ఎలా ఉన్నావురా? ఫైన్ అన్నయ్య. దా కూర్చో. ఏంటో దినా, బాగున్నారా? వీడు సంతోష్ అని వివేక్ క్లాస్మేట్. రే వివేక్, సంతోష్ వచ్చాడ్రా. ఇంకేంటి కబుర్లు? ఏం లేదన్నయ్య, అంతా మామూలే. అరే హాయ్ రా వివేక్. హాయ్ రా సంతోష్, ఎలా ఉన్నావు? బాగున్నారా? ఏంటి సర్ప్రైజ్? నాకు మ్యాచ్ ఫిక్స్ అయిందిరా. వావ్, వెడ్డింగ్ కార్డ్ ఇద్దామని వచ్చాను. ఓ కంగ్రాచులేషన్స్ రా. అండ్ సారీ కూడా. సారీ ఎందుకురా, పెళ్లి చేసుకుంటున్నందుకా? కాదురా, నా పెళ్ళికి నేను పిలవలేకపోయాను కదా. తన నా వైఫ్ జాహ్నవి. హలో సిస్టర్. నమస్తే అండి. తన కాబోయే వైఫ్ వర్ష. హలో. హలో. మేమిద్దరం కలిసి అందరికీ కార్డులు ఇస్తున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.